దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషిత జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పాదపద్మాలకి శిరస్సు తాటించి వందనం చేస్తున్నాను. గురుగారు, మన దేశంలో చూస్తే దాదాపు 70% మంది మాంసాహారులు ఉన్నారు గురుగారు. ఇప్పుడు అహింసా పరమో ధర్మ అని చెప్తుంది శాస్త్రం. అయితే కొంతమంది బోధించేది ఏమిటంటే అహింసా పరమో ధర్మ కాబట్టి అసలు మాంసాహారాన్ని పూర్తిగా త్యజించాలి అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో నీ కులానికి నీ ధర్మానికి అనుగుణంగా అది విదితం అయితే చేసుకోవచ్చు, తినచ్చు కొన్నిసార్లు అని చెప్తారు. ఇంకొంతమంది మనకి త్రేతాయుగంలో మహర్షులు పురాణ పురుషులు కూడా ఉన్నాయి దృష్టాంతాలు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీటిలో నిజాలు ఏమిటి గురువుగారు? అలాగనే ఈ మాంసాహారం స్వీకరించే వాళ్ళు అసలు పూజ చేయడానికి అర్హులు కాదా, లేకపోతే వాళ్ళు కూడా పూజించుకోవచ్చా భగవంతుడిని? అంటే ఇక్కడ బ్రాహ్మణుడైనటువంటి వాడికి మాంసాహారం అనేది సర్వథా వర్జ్యం, అది నిషిద్ధం. అంటే వేరే యుగంలో ఏదో మహర్షులు వాళ్ళ గురించి ఏమో ఉన్నాయి కదా అని అంటే ఆ వేరే యుగం అన్నప్పుడే దానికి అర్థం తెలిసిపోతుంది. అది వేరే యుగంలో మాత్రమే. అందులోనూ ఏది పెడితే అది అని కూడా లేదు, దానికి ఒక నియమం ఉంది వేరే యుగాల్లో. కాబట్టి కలియుగంలో అసలు దానికి ఆ మాట బ్రాహ్మణుడికి అసలు అది లేనే లేదు. ఇక మిగతా వాళ్ళకేంటంటే ఇక్కడ బ్రాహ్మణేతరులకి వేరే వాళ్ళకి అసలు మాంసాన్ని సర్వథా త్యజించడం అనేది చాలా ఉత్తమం. ఎవరైనా సరే, అది బ్రాహ్మణైనా వేరే వాళ్ళైనా ఎవరైనా సరే మాంసాన్ని త్యజించడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. కానీ అది వేరే బ్రాహ్మణుడైతే సర్వథా త్యజించాల్సిందే. వేరే వాళ్ళు దాన్ని సర్వథా త్యజిస్తే చాలా మంచిదే, కానీ వాళ్ళు కనుక తీసుకుంటే అది పెద్ద పాపం అనేంతగా అనడానికి శాస్త్రంలో దానికి ఏమీ ఇది లేదు, ప్రమాణం అట్లా ఏం లేదు. ఎందుకంటే కొంతమందికి అది ఉంది కాబట్టి, శాస్త్రంలోనూ దాన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి, ఫలానా ఇవి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది నిషిద్ధం, తింటే చాలా పెద్ద పాపం అని లేదు ఇతరులకి. అలాగని వదిలేస్తే మంచిదే, అది దాంట్లో వదిలితే మంచిదే చేసినట్టు అవుతుందిగా, మంచిదే కదా, దాన్ని వదిలితే మంచిదే. అయితే ఒకటేమిటంటే ఎంతైనా మాంసభక్షణం అని అంటే ఒక ప్రాణిని హింసించాల్సి వస్తుంది, దాని హింస కలుగుతుంది, అదంతా ఉండనే ఉంది. అందుకే నేను చెప్పింది దాన్ని సర్వథా త్యజించడం అనేది చాలా మంచిది. అందుకే ఇప్పుడు చాలామంది కూడా ఒక్కొక్క సమయంలో వాళ్ళ ఇంట్లో తినే ఉన్నా కూడా తర్వాత వాళ్ళే ఏం చేస్తున్నారంటే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఇది వద్దు, మనకి ఇది వద్దు అని చెప్పి వదిలేస్తున్నారు. కాబట్టి అదంతా ఉంది. కాబట్టి ఏమిటంటే దాన్ని త్యజిస్తే చాలా మంచిది, అది చాలా ఉత్తమమైనటువంటిది. కానీ దాన్ని వేరే వాళ్ళు దాన్ని తీసుకోవడం వల్ల అది అంత పెద్ద తప్పు అని అనలేదు. దాంట్లో ఎలాగో హింస, కొంతవరకు హింస అనేది ఉంది, అదంతా ఉంది, దాని ఫలం కూడా కొంత వాళ్ళకు వస్తుంది, అదంతా ఉంది. కానీ సర్వథాపి అది పెద్ద ప్రత్యయం అంటే ఒక బ్రాహ్మణుడు చేస్తే వచ్చేంత పాపం అనేది వేరే వాళ్ళకి లేదు, అంత ఉండదు. అది అయితే మాంసాహారులు రోజు దేవతారాధన, ఏదో పంచోపచార పూజ, షోడశోపచార పూజ అలాంటి సామాన్యమైనటువంటి దేవతారాధన ఉంటుంది సామాన్యంగా. అంటే అయితే విశేషంగా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడంతా దాన్ని వదిలిపెట్టి చేయడం అనేది చాలా విశేషం. అట్లా అవును. అందుకే చెప్పేది ఏమిటంటే దాన్ని సర్వథా త్యజిస్తే మంచిది, త్యజిస్తే చాలా మంచిది. అలాగని వాళ్ళు స్వీకరిస్తున్నంత మాత్రాన అది పెద్ద అపరాధం, చాలా పెద్ద పాపం, అసలు అది లేనే లేదు, సర్వథా నిషిద్ధం అని లేదు. అది వదిలేస్తే చాలా మంచిది, సర్వథా నిషిద్ధం అని లేదు. అది అయినప్పటికీ అదే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక హింస అనేది ఉండనే ఉంది కాబట్టి దాంట్లో, అది ఎంత కాదనుకున్నా కూడా ప్రాణిహింస అనేది దాంట్లో ఉండనే ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ ప్రత్యవాయం పాపం అనేది కూడా ఒకటి రానే వస్తుంది. అది వస్తుంది దాంట్లో, దాని ఒక భాగం కూడా దాంట్లో ఉండనే ఉంటుంది. అది మరి దీని నుంచే ఉత్పన్నమయ్యే ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు మొక్కలకి వాటికి కూడా జీవం ఉంది అంటారు కదా గురువుగారు, మరి మనం వాటిని భక్షిస్తే దాని నుంచి కూడా అంతో ఎంతో పాపం వచ్చే అవకాశం ఉంది గురువుగారు? అంటే ఇక్కడ మాకు అనిపించేది ఏమిటంటే మొక్కలు కూడా ప్రాణం ఉంది. అయితే ఈ ఒక విషయం ఏమిటంటే మాకు అనిపించేది, ఇప్పుడు ఏదైనా అంటే ఇక్కడ భగవంతుడే ఉద్దేశ్యం ఎలా ఉంది అనే దాని కనుక దాని గురించి కొంచెం మనం ఆలోచిస్తే
భగవంతుడి ఉద్దేశ్యం అథవా ప్రకృతి యొక్క ఉద్దేశ్యం ఎలా ఉంది అనే దాని గురించి మనం ఏమన్నా కొంతవరకు ఆలోచించగలిగితే అనిపించేది ఏమిటంటే, ఇప్పుడు ఒక ప్రాణిని వధిస్తున్నప్పుడు అది అరుస్తుంది, పరిగెడుతుంది, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని పట్టుకొని తీసుకొచ్చి అది అరుస్తున్నా కూడా వధిస్తారు. అంటే దేవుడు ఆ ప్రాణికి అటువంటి నోరిచ్చాడు, పారిపోయే శక్తి ఇచ్చాడు. కానీ చెట్లకి అది ఇవ్వలేదు. వాటికి ప్రాణం ఉంటుంది, ఉంది అని ఒప్పుకోవాల్సిందే, అది వాస్తవమే. ప్రాణం ఉంది, శాస్త్రంలో కూడా చెట్లకి ప్రాణం అనేది ఉందని చెప్పారు. కానీ మరి భగవంతుడు ఎందుకు వాటికి ఇప్పుడు ఏదో కొంతమంది, నేను ఏదో కొంత చోట్ల ఎక్కడో విన్నాను, అవి కూడా ఏదో శబ్దం చేస్తాయి, అదేదో శబ్దం చిన్నగా ఏదో ఉంటుంది అని ఎవరో చెప్పినట్టు నేను విన్నా. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. మనకు వినిపించినట్టుగా అదేదో ఒక శబ్దం కూడా ఏదో ఉంటుంది అని ఏదో అన్నట్టు ఎక్కడో విన్నట్టు నాకు జ్ఞాపకం. కానీ ఇప్పుడు ఏమైంది, అది అరిచినా కూడా మనకేం వినపడదు. ఒకవేళ అరిస్తుంది అని అంటే కానీ ఎక్కడో నేను విన్నట్టు జ్ఞాపకం, అందుకోసం చెప్తున్నాను. ఒకవేళ దాని నుంచి ఏమైనా శబ్దం వచ్చిందన్నా కూడా ఆ శబ్దం మనకు వినపడేంతగా ఏమీ లేదు. దాన్ని వధించాలని మనం వెళ్ళినా కూడా అది ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే దాన్ని బట్టి మనకి ఏం ఊహించవచ్చు అని అంటే, భగవత్ సంకల్పమే అలా ఉంది. ఏమిటి అని అంటే, దీన్ని తింటే పర్వాలేదు, యద్యపి దానికి ప్రాణం ఉండొచ్చు, అయినప్పటికీ ఆ వృక్షాదుల్ని మొక్కల్ని ఇది చేసి తినడం వల్ల తప్పు లేదు అని చెప్పినట్టు అనిపిస్తుంది. దాన్ని ఇలా ఈ రకంగా కనుక మనం ఆలోచిస్తే అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీటికి ఇచ్చిన అవకాశం వాటికి ఎందుకు ఇవ్వలేదు? వీటికి పారిపోవడానికి ఒక అవకాశం ఉంది, చెట్లకైతే అది లేదు. ఇది ప్రతిఘటిస్తుంది. ఈ ప్రాణిని వధించేటప్పుడు అది ప్రతిఘటిస్తుంది, అలుస్తుంది. ఆ ప్రతిఘటన అనేది ఇక్కడ లేదు, ఆ ప్రతిఘటనకు అవకాశం కూడా లేదు. అయితే ఇది మనం తయారు చేసింది కాదు, ఆ సృష్టిలోనే ఉండేది అలా. కాబట్టి అప్పుడు దీని వెనకాల ఎవరి ఉద్దేశం అంటే భగవంతుడి ఉద్దేశమే అలా ఉండాలి అని మనం ఊహించాలంతే. అలా మనం ఊహించవచ్చు. అలాగా చాలా అద్భుతమైన సమన్వయం. ఇప్పుడు మనం చెట్టును ఎట్లా మనం కనుక తయారు చేసుకుని ఉంటే అప్పుడు మనది అవుతుంది. అని భగవంతుడు సృష్టించిందే ఇలాగే. కాబట్టి ఇక్కడ దీని విషయంలో ఏమాత్రం ఎలాగైతే ఇప్పుడు ఆ ప్రాణివధన చేసేటప్పుడు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కొంతవరకైనా దాంట్లో ఆ హింస అనేది ఒక అంశం ఉండనే ఉంటుంది. అది ప్రతిఘటిస్తున్న దాన్ని వధించినప్పుడు దాంట్లో ఆ హింస అనేది ఉండనే ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఒకంత ప్రత్యవాయం అంటే పాపం అనేది ఉండనే ఉంటుందో, అది కూడా ఇక్కడ ఉండదు అని నాకు అనిపిస్తుంది. దీన్ని బట్టి దానికి అవకాశం లేదు కాబట్టి అది ఎదురుగుండా కనిపించే సమన్వయం ఇచ్చారు. శ్రీమాత్రే నమః.